తిరుమల లడ్డూ కల్తీకి జగన్కి సంబంధమే లేదు. ఇది టీటీడీ బోర్డుకి సంబంధించిన వ్యవహారం. ఈ స్టేట్మెంట్ ఏపీ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇచ్చింది. సభాముఖంగా జనసేన అధినేత గత ముఖ్యమంత్రికి క్లీన్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, లడ్డూ కల్తీతో జగన్కి ఏ సంబంధం లేదు అంటే అసలు ఈ వివాదమే లేదా? ఏపీలో ప్రజల్ని, పార్టీలని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది పవన్ స్టేట్మెంట్. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు లడ్డూ విషయంలో యూ టర్న్ తీసుకున్నారు? తిరుమల లడ్డూ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ అసెంబ్లీలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేయకుండా ఇది వ్యక్తుల సమస్య కాదు, వ్యవస్థలో జరిగిన లోపం అని మాట్లాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్ని పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సమయంలో పవన్ వ్యక్తులను టార్గెట్ చేయకుండా వ్యవస్థ వైఫల్యంపై ఫోకస్ చేయటం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే డిస్కషన్ నడుస్తోంది. లడ్డూ వివాదంలో బ్యాలెన్స్గా మాట్లాడి జనసేన సేఫ్ జోన్లోకి వెళ్ళిందా? వైసీపీ సాఫ్ట్ టార్గెట్ నుంచి పవన్ బయటపడ్డారా అనేది ఇప్పుడు హాట్ డిబేట్గా మారింది. తిరుపతి లడ్డూ కల్తీనే ఈ అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపింది. ఆ టాపిక్పై వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి తప్పు మీదంటే మీదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. లడ్డూ వివాదంలో అప్పటి వరకు పొలిటికల్గా మంటలు చెలరేగుతుండటంతో ఇంకేముంది, సభలో జనసేన, టీడీపీ, బీజేపీ, వైసీపీ అధినేత జగన్పై హీటెడ్ కామెంట్స్ చేస్తారనుకున్నారంతా. కానీ పవన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగిన, ఇంకోటి జరిగిన ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ, మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేదు. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తెలివిగా హిందూ మతం వైపు చేశారు పవన్ కళ్యాణ్. లడ్డూ విషయంలో హిందువులు తమను తామే నిందించుకోవాలని, మిగతా మతాలను చూసి హిందువులను నేర్చుకోవాలని, కులాల వారీగా హిందువులు విడిపోయారని విమర్శించారు. ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయింది, ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. సమస్య ఏముందంటే ఇది మన ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సింది. తిరుమల లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ వస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమిలో టీడీపీ, బీజేపీలు, చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి వంటి నేతలు ఉన్నప్పటికీ విపక్షాల విమర్శల బాణాలు ఎక్కువగా పవన్ వైపుకే మళ్ళాయి. లడ్డూ నెయ్యిలో పందికొవ్వు కలిసిందని, జగన్ ఫ్యామిలీ 7 కొండలని 2 కొండలుగా మార్చాలని ప్రయత్నించిందని ఇలా రకరకాలుగా విమర్శిస్తూ వచ్చిన పవన్ హఠాత్తుగా తన వాయిస్ మార్చారు. లడ్డూ కల్తీతో జగన్కు ఏమాత్రం సంబంధం లేదనే సర్టిఫికెట్ ఇవ్వటమే వైసీపీని సైతం ఆశ్చర్యంలోకి పడేసింది. మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు. నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు, వాళ్ళని వెనకే సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కదా అని చెబుతూ మతం గురించి, మతం కోణం గురించి, వ్యక్తులపై ఆరోపణలు చేయకుండా వ్యవస్థల లోపాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పవన్ చేసిన వ్యాఖ్యలను రాజకీయ వర్గాలు కీలకంగా చూస్తున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ నుంచి నేరుగా విమర్శలు ఎదుర్కొంటున్న పవన్ తాజా స్టేట్మెంట్తో ఆ పార్టీ అటాకింగ్ నుంచి బయటపడే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ ఇచ్చిన ఈ కంక్లూజివ్ స్టాండ్తో లడ్డూ వివాదంలో వైసీపీ టార్గెట్ నుంచి కొంతవరకు బయటపడ్డట్లేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరోవైపు జగన్ తప్పు చేశాడు అని నేనెక్కడా చెప్పలేదు అనే స్టేట్మెంట్ పవన్ నోటి వెంట రావడంతో వైసీపీ ఆయనకు టార్గెట్ కాకపోవచ్చు. వ్యక్తులపై ఆరోపణలు చేయకుండా వ్యవస్థ వైఫల్యంగా పేర్కొనడం ద్వారా వైసీపీ టార్గెట్ నుంచి సేఫ్గా బయటపడ్డారు పవన్ కళ్యాణ్.